హలో గైస్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే నేను మా హస్బెండ్ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ ఇంకా బాబుతోని స్వర్ణగిరి టెంపుల్కి అయితే వెళ్ళాము. భువనగిరి డిస్టిక్, తెలంగాణ. సో మేము ఇక్కడ మేడిపల్లిలో ఉంటామన్నమాట, ఉప్పల్ సైడ్. సో మేడిపల్లి నుంచి స్వర్ణగిరికి అయితే 33 కిలోమీటర్స్ అయితే ఉంది. సో అది కూడా మేమందరం ఫస్ట్ టైం అనమాట టెంపుల్ని విజిట్ చేయడం. సో మేమైతే చాలా ఎక్సైటెడ్గా ఉంది అనమాట. టెంపుల్ ఎలా ఉంటుందో, ఇంకా నైట్ టైం అయితే చాలా బాగుంటుంది లైటింగ్స్తోని అని చెప్పి మా ఫ్రెండ్స్ ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ చెప్పారు. ఈ గుడి కన్స్ట్రక్షన్ ఎప్పుడు జరిగిందంటే 2018లో స్టార్ట్ అయింది. 2024లో ఓపెన్ చేశారనమాట గుడి. స్వర్ణగిరి టెంపుల్ ఏ దేవుడిది అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. ఇంకా ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే గర్ల్స్ ఫస్ట్ జడ మాత్రం విరబోసుకొని వెళ్ళొద్దన్నమాట. ఇంకా జీన్స్ వేసుకున్న వాళ్ళకైతే ఎలో లేదు. గర్ల్స్ జీన్స్ వేసుకోవద్దు, జడ కూడా విరబూసుకోవద్దు. మనం వెళ్ళగానే జడ వేసుకోండి అని చెప్తూ ఉంటారు. సో నాకు కూడా తెలియదు, వెళ్ళగానే జడ వేసుకోండి అమ్మా అని చెప్పి అన్నారు. ఇంకా జీన్స్ వేసుకున్న వాళ్ళకైతే అస్సలు ఎలో చేయలేదు. పాపం వాళ్ళైతే టవల్ చున్నీ అవి కట్టుకొని లోపలికి వెళ్ళారనమాట. అంటే లోపల పూజారి వాళ్ళు ఎలో చేయరంట. అంటే జీన్స్ అవి వేసుకొని వేస్తే వాళ్ళకి ఎలో చేయరంట. ఇంకా జుట్టు కూడా వేసుకోవాలి కంపల్సరీ. స్వర్ణగిరి టెంపుల్ టైమింగ్స్ ఏంటి అంటే మార్నింగ్ 6 AM to 1 PM అండ్ ఈవినింగ్ 3 PM to 9 PM అనమాట. సో మనం ఇట్లా ఎంటర్ అవ్వగానే మనకి స్టెప్స్ కూడా ఉంటాయి అన్నమాట, నడుచుకుంటా వెళ్ళడానికి. 108 స్టెప్స్ ఉంటాయి అనుకుంటా. సో మేము కార్లో వెళ్ళాము కదా, సో స్టెప్స్ ఏం ఎక్కలేదు. మేము కూడా ఫస్ట్ టైం వెళ్ళాము. సో చాలా ఎక్సైటెడ్గా ఉంది. టెంపుల్ మాత్రం జబర్దస్త్గా ఉంది, చాలా అంటే చాలా బాగుంది. మేము డైరెక్ట్గా లైన్లో అంటే దర్శనం లైన్లోకి వెళ్ళిపోయాము. సో అక్కడే ఒక 1 hour పైన నిల్చున్నాం అనుకుంటా. చాలా రష్ ఉండే. మేము వెళ్ళినప్పుడు సాటర్డే కదా, సో వీకెండ్ టైంలో చాలా రష్ ఉంటుంది. మన తెలంగాణలో అతిపెద్ద స్టాచ్యూ శ్రీ వెంకటేశ్వర స్వామిది అనమాట. సో 12 feet ఉంటుంది. సో మనం టెంపుల్ నుంచి బయటికి రాగానే మన ఆపోజిట్ 40 feet హైట్ హనుమాన్ స్టాచ్యూ అయితే ఉంటుంది, చూడండి. ఈ టెంపుల్ లోపలనే కోనేరు ఉంటుంది, చూపిస్తా చూడండి. ఇంకా మనం దర్శనంకి వెళ్తాం కదా, లోపల టెంపుల్ లోపల ఫోన్స్ అయితే ఎలా ఉండదు. ఫోన్స్ ఎవరైనా యూజ్ చేసి కూడా వాళ్ళు ఫోన్స్ గుంజుకుంటారనమాట. సో జాగ్రత్తగా ఉండండి, ఫోన్స్ మాత్రం తీసుకెళ్ళకండి. అక్కడ ఫోన్స్ పెట్టుకోవడానికి అయితే సపరేట్ లాకర్స్ ఉన్నాయన్నమాట. ఒక్క ఫోన్కి వాళ్ళు ఛార్జ్ చేసేది 5 rupees. సో మీరు అక్కడ ఫోన్స్ పెట్టుకోవచ్చు లోపల. పైకి వాళ్ళంగా గోవిందా గోవిందా. ఏ టైం అవుతుందని చెప్పేసి Gracias.
ఇంకా పైనుంచి వ్యూ మాత్రం జబర్దస్త్‌గా ఉంది. అసలు ఎంత బాగా అనిపించిందంటే అంత బాగుంది. చూడండి దేవుడిని ఎంత బాగున్నాడు. అక్కడ సైడ్‌కి ప్రసాదం కౌంటర్ ఉండే. సో, మేమైతే పులిహోర ప్యాకెట్స్ తీసుకున్నాము. సో, 20 రూపీస్ అనమాట. లడ్డు ఏమో 50 రూపీస్. ఇంకా వడ అంటారు కదా! సో, అది 50 రూపీస్. బయట నుంచి వీడియో తీశాను చూడండి. ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో తెలుసా! చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో, మీరు కూడా వెళ్ళలేదు స్వర్ణగిరి అంటే కంపల్సరీ వెళ్ళి విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు కూడా చాలా నచ్చుతది. సో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. I love you guys.